మనం మన యొక్క జీవితాల్ని సమాజంలోని కట్టుబాట్లకు, సమాజంలోని విలువలకు, సమాజంలో చేసుకునే పండుగలకు, సమాజంలో నడుచుకునే విధానాలకు మనము కట్టుబడి వాటితోటి అనుబంధాల్ని పెనవేసుకొని మన జీవితాల్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. ఎందుకొరకు ఈ విషయం చెప్తా ఉన్నాను అనంటే, నేను ఈ పాత సంవత్సరాలు అంటే ప్రతి ఇయర్లో వచ్చే ఈ నూతన సంవత్సర వేడుకల్ని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేటోన్ని. నేను నా ఫ్యామిలీ తోటి, నా ఫ్రెండ్స్ తోటి, అబ్బా కొత్త సంవత్సరం వచ్చిందిరా, కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి, కొత్త కొత్త విధానాలు ఉండాలి, కొన్ని విషయాల్ని ఈ సంవత్సరం నుంచి వదిలేయాలి, మంచి ఎంజాయ్ చేయాలి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పుడు అని చెప్పి చాలా ఎంజాయ్ చేసేటోని. కానీ ఎప్పుడైతే ఈ కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరానికి ఉన్న పరంపరను, అసలు ఈ నూతన సంవత్సరం ఎందుకు చేసుకోవాలి, ఈ నూతన సంవత్సరం వల్ల ఎవరికి లాభం, ఈ నూతన సంవత్సరం వల్ల వస్తే నష్టాలేంటి, ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత మన జీవితాలు ఏమన్నా మారుతున్నాయా, లేక క్యాలెండరే మారుతుందా అనే అనేక విషయాలు అర్థమైన తర్వాత ఈ సంవత్సరము 2026 నేను ఈ కొత్త సంవత్సరాన్ని పక్కకు పెట్టేసిన. అవసరం లేదు, క్యాలెండరు మారుతుంది అంతే తప్ప మన జీవితాలు కాదు అనే విషయం నాకు అర్థమయ్యి నేను ఈ నూతన సంవత్సరాన్ని కామన్గా రోజువారీగా ఎలా అయితే గడుపుతూ ఉన్నానో అదే మాదిరిగా నేను నా యొక్క కార్యక్రమాలు ముగించుకొని పడుకున్నా. కానీ సమాజంలో మనం పెనవేసుకున్న బంధాలు ఉంటాయి, సమాజంతో ఉన్న మన అనుబంధాలు ఉంటాయి, సమాజం పట్ల మనము చూపించిన ఆప్యాయతలు, ప్రేమలు, అనుబంధాలు, హావభావాలు, వాళ్ళతో మనకున్న సంబంధాలు ఇవన్నీ మనల్ని వదిలేయాయి కదా. నేను వదిలేసుకున్నా ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకోవద్దు అని చెప్పి సపరేట్గా ఇంత తిని పడుకున్నా. కానీ సమాజంలో మనం ఇరుక్కపోయి ఉన్నాం కదా. ఈ సాలెగూడు ఎట్లయితే తన నోటి నుంచి వచ్చే ఆ లాలాజలంతో తన గూడును అల్లుకొని తాను అందులో ఎలాగైతే చిక్కుకుంటుందో అదే మాదిరి మనం ఈ సమాజంలో మన బంధువులతోటి, మన ఆత్మీయులతోటి, మన స్నేహితులతోటి ఈ అనుబంధాల్ని పెనవేసుకున్నాం. ఇక మరి మనమైతే నిద్రపోతాం, కానీ పక్కోళ్ళు, ఎదురింగింటోళ్ళు, ఇంటెనుకోళ్ళు, మన దోస్తుగాళ్ళు, మన బంధువులు, మన ఆత్మీయులు నిద్రపోరు కదా. వాళ్ళైతే నూతన సంవత్సరం చేసుకుంటారు కదా. ఇక మరి మనల్ని నిద్రపోనిస్తారా? నిద్రపోనియరు. ఒక గదే మాదిరిగా ఈ కొత్త సంవత్సరం కూడా అట్లనే జరిగింది. నేను అవాయిడ్ చేసినా కూడా నన్ను అందులోకి లాగి గుంజి అట్టెట్లా చేస్తావు, ఇట్టెట్లా చేస్తావు అని చెప్పి మనల్ని ఒత్తిడి తెచ్చి నూతన సంవత్సరపు వేడుకలు ఇష్టం లేకున్నా జరుపుకునే పరిస్థితిలోకి నన్ను లాగారు అని అంటే అర్థం చేసుకోండి. మనము ఒక సాలెగూడులాగా నిర్మించుకున్న ఈ సమాజంలో మనము అందులో బందీ అయినాము అనేది నాకు అర్థమైంది. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నిటినీ అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా మన జీవితాల్ని మార్చుకొని ముందుకు వెళ్ళాలి. కానీ నేను ఒంటరిగా బతుకుతా, నేను సొంతగా బతుకుతా, నాకు అది నచ్చదు, నాకు ఇది నచ్చదు, నేను గిట్లనే ఉంటా అంటే కుదరదు. ఎందుకంటే మనము అడవిలో లేము. అడవిలో ఉంటే ఒంటరిగా ఉంటాం, ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి మనము జవాబుదారీగా ఉండము. కాబట్టి అదే మనము సమాజంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి విషయానికి జవాబుదారీగా ఉంటాం. కాబట్టి ఆల్రెడీ మనం అంతకు ముందే మనం ఈ జాలిలో పసాంచి ఉన్నాం. కాబట్టి మనము అలా మాట్లాడకుండా పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా మన ఆలోచనలను, మన జీవితాలని మార్చుకొని ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా మనం అనుకున్న విజయాల్ని సాధించవచ్చు అనే
విషయాన్ని ఈ 2026వ నూతన సంవత్సరంలో నేను తెలుసుకున్నాను. మీరు కూడా ఇలాంటి విషయాలను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దానికి అనుగుణంగా మీ యొక్క జీవితాన్ని విజయాల బాటలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆది టాక్స్ యాదగిరి, సోషల్ మీడియా నెట్వర్క్, మోటివేషన్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్.